నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పారదర్శకంగా కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. పట్టణంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఘనంగా టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగును నింపాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే అది కొంచెం యువతలు జరుగు అలా కొంచెం అలా వెంకటన్నా ఓకే ఓకే అన్న సరే. తెలిసిన వాళ్ళు అట్టరండి చక్క బాగుంది ఇది అట్టరండి రా. ఈ కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం నేతృత్వంలో ఏదైతే మీ అందరూ కూడా ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, ఆ తీర్పుని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా మీరు మాపై ఉంచిన విశ్వాసం, నమ్మకం ఈ మంచి ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాలకి న్యాయం జరిగేలాగా రైతులకి, రైతు కూలీలకి, నిరుద్యోగ యువకులకి,
మరి ముఖ్యంగా సమాజంలో సగభాగమైనటువంటి మహిళా తల్లులకి వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధిని సాధిస్తూ ఉపాధిని కల్పిస్తూ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలను కల్పించుకుంటూ అన్ని వర్గాలని కూడా జీవనం గడిపేలాగా ఈ నూతన సంవత్సరంలో అలాంటి కార్యక్రమాలు తీసుకొని మంచి ప్రభుత్వం, మీకోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మన నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరింత శక్తిని ప్రసాదించి మనందరినీ కాపాడే ప్రయత్నం చేసే విధంగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఈ నూతన సంవత్సరానికి మనందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి కోరుకుంటూ తెనాలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు నూతన సంవత్సర సందర్భంగా కేక్ను కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి సిస్టర్, భీమా రమేష్, మాదల పూర్ణచంద్రరావు, కృష్ణ, ఈదర ప్రసాద్, శ్రీను, కేశవరెడ్డి, అయ్యప్ప, శివన్నారాయణ, స్టీవెన్ బాబు, శంకర్రావు, కోటేశ్వరరావు, కార్తీక్, సీను, సాంబశివరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి డివిజన్, తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా 2025వ సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు నా తరపున, మా కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నాం. 2024 సంవత్సరం కొంత మిక్స్డ్ అయినా 24వ సంవత్సరంలో అప్రజాస్వామికంగా పరిపాలించిన ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చాలా అత్యధికంగా ఓడించి మరలా కూటమి ప్రభుత్వాన్ని గెలపడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో 2025 సంవత్సరంలో కూడా అన్నిటికంటే ముఖ్యంగా ఇంతకుముందు జరిగినటువంటి తప్పులు జరగనీయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలకి విలువనిస్తూ, మరీ ముఖ్యంగా వాక్ స్వాతంత్ర్యం ఉండేట్టుగా, నిరసనలు తెలపడానికి హక్కుండేట్టుగా, అనవసరమైనటువంటి నిర్బంధాలు, హౌస్ అరెస్టులు లేకుండా నిరసనలు తెలిపితే కానీ, ప్రతిపక్షం యొక్క గలం వినిపిస్తే కానీ వాళ్ళ యొక్క పరిపాలన కరెక్ట్ చేసుకోలేరని చెప్పేసి మనం చేసుకుంటూ, అలాగే ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా రైతు వారి ఏరియా కాబట్టి రైతులకి వాళ్ళకి గిట్టుబాటు ధర కలగటం, వాళ్ళకి లాభాలు రావటం, నష్టాలు లేకుండా లాభాలు రావటం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమా నివాసంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోగినేని ఉమా, లక్ష్మీ ప్రసాద్ దంపతులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు విచ్చేసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్, పావులూరి రాంబాబు, ప్రముఖ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్, నెల్లటూరి బెన్ను, ఉయ్యూరు రాజశేఖర్ రెడ్డి, కొడారి శ్రీనివాసరావు, దేవినేని రమాదేవి, వాసిరెడ్డి, సులోచన, వెంకటరమణ, అయినంపూడి సుబ్బారావు, ఆలపాటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.
ఒక నూతన సంవత్సర వేడుకని కంటే కూడా మా ఆత్మీయ కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకుంటున్నటువంటి ఒక వేడుకగా నేను ప్రతి సంవత్సరం భావిస్తాను. వారు చూపించేటటువంటి ఆప్యాయతే ప్రతి అడుగు ముందుకు వేయటానికి మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. గడిచిన సంవత్సరం 2024 నిజంగా ఈ రాష్ట్రంలో ఒక ఆనాడు నెలకొన్నటువంటి పరిస్థితులు, ఈరోజు బాబుగారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని ప్రజలు మరి ఈనాడు 2025లో అడుగు పెడుతున్నారంటే ఒక నూతన ఉత్సాహంతో ఈ రాష్ట్రం ఎంత ముందుకు వెళుతుందన్నటువంటి ఒక నమ్మకం, ధైర్యం అడుగు వేస్తూ ప్రతి పౌరుడు కూడా ముందుకు వెళ్తున్నాడు. అలాగే ఇంతమంది ఆత్మీయ సభ్యుల మధ్యలో ఈ వేడుకను జరుపుకోవటం కూడా సంతోషంగా ఉంది. మా ఇక్కడ ఉమ్మగారి ఇంటి దగ్గర ఈ శుభాకాంక్షలు చెప్తానికి మేము అందరం వచ్చాము. మరి అట్లాగే ఈ సంవత్సరం బాగా దిగ్విజయంగా ఉమ్మగారు మంచి పదవులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పట్టణ ఐతానగర్లోని రక్షణ సైన్య ప్రార్థనా మందిరం నందు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాండిల్ సర్వీస్ మరియు కేక్ కటింగ్ నిర్వహించి నూతన సంవత్సర సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి లెఫ్టినెంట్ కల్నల్ గేరా థామస్ మరియు లెఫ్టినెంట్ కల్నల్ గేరా సియోన్ ముఖ్య అతిథులుగా పాల్గొని వాక్యోపదేశం చేశారు. కార్యక్రమంలో సంఘ కాపరి మేజర్ నాగరాజు, మేజర్ రత్నసుందరి, సంఘ పెద్దలు గాలి రవికుమార్, బట్టు జక్రయ్య, పిల్లి కనకరత్నం, నరసింహ, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. జీవించే వారంగా ఉండాలని చెప్పి రాబోయే నిరంతరము నీతో నాతో మనలను నడిపింప చేస్తున్న దినము ఈ కొత్త సంవత్సరంలోనికి అడుగు వచనములు చూద్దాం. అమ్మా తండ్రి, దేవుడు నీకు ప్రాణము నిలువబెట్టుచున్న విధానము ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఐతానగర్, సెంట్రల్ కోర్, తెనాలి విశ్వాసులందరికీ, వీరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు 2025 సంవత్సరంలో ప్రవేశింపచేసి మనల్ని అందరినీ కూడా ఆయన ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మనం అందరం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నా. ఈ తెనాలి ఐతానగర్ సెంట్రల్ కోర్తో పాటు తెనాలి పట్టణ వాస్తవ్యులకు, పరిసర ప్రాంత ప్రజలకు ఈ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెనాలి మండల నాయకులుగా తెలియజేస్తున్నాను. ఈ 2025 సంవత్సరపు నూతన సంవత్సరపు దీవెనలు ఐతానగర్ సెంట్రల్ కోర్ ప్రజలకు, తెనాలి పట్టణానికి, రాష్ట్రానికి, ప్రజలందరికీ దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సర దయా కిరీటాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రజలను, అలాగనే మండల నాయకులకు,
అమ్మగారికి, మా సంఘ పెద్దలకు, యవనస్తులకు, గృహసమితి వారికి, మరి కమిటీ వారికి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మనందరూ దీవించుగాక. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా బంధుమిత్రులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2025. ఇప్పుడు ఒక చిన్న విరామం.